కవి సమ్రాట్ విశ్వనాథచే తెలుగుల పుణ్యపేటిగా కీర్తించబడిన పోతన, నన్నయ్య తిక్కనలు నా పుణ్యం కొద్దీ భాగవతాన్ని తెలిగించలేదు. నేను భాగవతాన్ని అనువదించి పునర్జన్మ లేకుండా చేసుకుంటానని, శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ అంటూ తన కవితా కళను పరమార్థంతో ముడిపెట్టినవాడు. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట అని ఎంతో వినయంగా పలికినవాడు. తెలుగు సాహిత్యంలో భక్త కవిగా ప్రసిద్ధి చెందిన పోతన సరస్వతి సాక్షాత్కారాన్ని పొందినట్లు కాటుక కంటి నీరు చనుకట్టు పయన్బడ ఎలయేర్చెదో అనే పద్యం ద్వారా తెలుస్తుంది. ఈయన మహత్వ, కవిత్వ, పటుత్వ సంపద గలవాడు.